లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యాక్షన్ ఫ్యాక్షన్ సినిమాలు ఇండస్ట్రీని ఏలుతున్న ఆ కాలంలోనే మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ ని మరోసారి ఆడియన్స్ కి సరికొత్తగా పరిచయం చేశాడు ఈ టాలీవుడ్ స్టార్. అలా అప్పుడే ప్రయోగాలకి పెద్దపీట వేసి ఆడియన్స్ చేత మెప్పు పొందిన ఈ స్టార్ హీరో తాజాగా ఆ మైథలాజికల్ సినిమాకే మరోసారి సీక్వెల్ చేస్తాడంటూ వస్తున్న వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ఆదిత్య 369 యాక్షన్ ఫ్యాక్షన్ అంటూ మూసాగా వెళ్తున్న తెలుగు సినిమాకి మరోసారి మైథలాజికల్ మార్గాన్ని చూపిన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలతో పాటు ఊహించని కలెక్షన్లని కొల్లగొట్టింది. ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే కాదు, తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. బాలయ్య పోషించిన రాయలు వారి పాత్ర ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయింది. అలాంటి క్లాసిక్ కి సీక్వెల్ అంటే అంచనాలు తారాస్థాయికి చేరుతాయని చెప్పడంలో సందేహం లేదు. బాలయ్య కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్లాసిక్ మూవీకి సీక్వెల్ వస్తుందన్న వార్తలు గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఈ సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఉందని బాలకృష్ణ అడపాదడపా అనడం వింటూనే ఉన్నాం. ఇక బాలయ్య సొంత కథనాలతో తన వారసుడు మోక్షజ్ఞని ఈ సీక్వెల్ తోనే లాంచ్ చేయాలని అనుకున్నారు కూడా. అయితే స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి రాకపోవడంతో అది జరగలేదు. అయితే ఎట్టకేలకు స్వయంగా బాలయ్య నుంచి ఆదిత్య 369 పై అధికారిక ప్రకటన రానే వచ్చింది. అన్స్టాపబుల్ సీజన్ 4 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ద్వారా ఇది రివీల్ అయ్యింది. ఆదిత్య 369 కు సీక్వెల్ గా ఆదిత్య 999 రానుందని, దీనిలో మోక్షజ్ఞ హీరోగా యాక్ట్ చేయనున్నాడని సమాచారం. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఇది పట్టాలెక్కి అన్నీ కుదిరితే 2025లో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. చూడాలి మరి తండ్రికి గొప్ప పేరు తెచ్చిన ఈ మైథలాజికల్ క్లాసిక్ ని కొడుకు ఎలా మెప్పిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.